సమృద్ధిలో అపాయము. చెప్పడం ఏంది మాట భాషగా ఎలా చెప్తున్నాను? సమృద్ధిలో ఎందుకు అపాయం జరుగుతుంది? సమృద్ధి, డేంజర్ ఇన్ ప్లంటీ. సమృద్ధిలో అపాయం అంట. సమృద్ధిలో జాగ్రత్తగా ఉండాలంట. ఎందువల్ల జాగ్రత్తగా ఉండాలంటే చదవబడినటువంటి వాక్య భాగం, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి వారికి ఆహారం, వస్త్రాలు, ఆరోగ్యం, ఆయుష్ అన్నీ బాగా ఇస్తూ వాళ్ళు నడిపిస్తూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందువల్ల మీ దేవుడిని మీరు మరిచిపోతారేమో అని చెప్పి మళ్ళా చదువుతాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు 12వ వచనం, అవన్నీ తిని తృప్తి పొందినప్పుడు 12వ వచనం, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. హల్లెలూయా. మనకన్నీ బాగుండి అందరికి తల పైకెత్తాలి. ఈరోజు అంశం పేరు చెప్పాడు, డేంజర్ ఇన్ ప్లంటీ. సమృద్ధిలో అపాయం. నీకు అన్ని సమృద్ధిగా ఉంటే నీకు అపాయం అని జాగ్రత్త పడాలి. అర్థమైంది నేను చెప్పి మాట వాక్యం అర్థమైందా? ఏం చెప్పండి? నీకు అన్నీ బాగుంటే అది బహు ప్రమాదము. అది అర్థం. నీకు ఇల్లుండి, కారుండి, బంగారుండి, బంగారుండి, నీకు అన్నీ బాగుంటుంది. నీ కొడుకు నీ మాట, నీ భార్య నీ మాట, నీ కూతురు నీ మాట, అన్ని సమయం జరిగితే అది బహు అపాయం అంట. అది చెప్పండి. అన్ని సమృద్ధిగా ఇంకా ఏ కొరత లేదు మాకు అనిగా ఉంటే అది నీకు అపాయం అని చెప్పాడు వాక్యం. ఎందుకు అలాగా అపాయమో ఈరోజు వాక్యం, డేంజర్ ఇన్ ప్లంటీ. సమృద్ధిలో అపాయం. నీకు సమృద్ధిగా అన్ని నీ జీవితంలో, మీ కుటుంబంలో ఏ కొరత లేకుండా ఉంటే అది అపాయం అంట. దేవుడు వాక్యం చదివిస్తాడు. ఎందుకు అపాయం? ఈరోజు 1, 2, 3, 4, 5 ఉదాహరణలు చెప్పాలనుకుంటా. 5 ఉదాహరణలు. మనంతా ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ సమస్యలు లేకుండా ఉంటే మనం అపాయంలో పడతామని జాగ్రత్త. అంటే మీకు కష్టాలు, శ్రమలు, బాధలు ఉంటే మీకు మేలు. అలివే చెప్పండి. 119వ కీర్తన 71వ వచనం చదవండి. పెద్దగా చదవండి. నేను నీ కట్టడలను నెరవేర్చుకున్నట్లు శ్రమనందుట నాకు మేలాయెను. శ్రమలందుట నాకు మేలాయెను. శ్రమలంటే దేనికి మేలంట. కష్టాలు మేలంట, శ్రమలు మేలంట. హల్లెలూయా. ఇప్పుడు అన్నీ బాగున్నాయి నాకు అనుకున్న సమయంలో ఆదాముకి ఏం జరిగిందో తెలుసా? ఆదాము తెలుసు కదా, ఆదాము ఎంతో తెలుసు. దేవుడు పరిపూర్ణమైనటువంటి ప్రపంచాన్ని ఆదాము అవ్వకి ఏర్పాటు చేశాడు. వాళ్ళు బాగా తిని తృప్తికి, సంతోషంగా, హ్యాపీగా ఉన్నారు. అంత పర్ఫెక్ట్ బాగుంది అనుకుంటే అక్కడ ఒక సమస్య వచ్చింది. సైతాను మోసంలో వాళ్ళు చిక్కుకున్నారు. హల్లెలూయా. ఇదంతా బాగుంది. దేవుడు చూపించిన ఆ వనంలో కూర్చున్నారు, తింటున్నారు, జీవిస్తున్నారు. ప్రతిరోజు సాయంకాలం దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆదాము భార్య, అంతా బాగుంది. హ్యాపీగా జీవితం బాగా సాగిపోతుంది అనుకున్నారు. సైతాన్ ఒక రోజు చేంజ్ అయిపోయింది. చెవులు, మీరు ఆ చెట్టు పళ్ళు ఎందుకు తినద్దన్నాడు తెలుసా? దేవుడు మీకు అన్నీ తెలిసిపోతాయి, మంచి చెడు అంతా తెలిసిపోతుంది, మీరు కూడా దేవుడు లాంటి వాళ్ళు అయిపోతారు, అందువల్ల తినద్దన్నాడని చెప్పి చెవులు ఊదింది. వాళ్ళు తిన్నారు. ఏమైపోయారు చెప్పండి? ఆ ఏదోను తోటలో నుంచి గెంటి వేయబడ్డారు బయట. చూడండి, మాకు అన్నీ బాగున్నాయి, దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు అని అన్ని పదాలు పళ్ళు తింటూ, తాగుతూ, సంతోషంగా జీవిస్తూ, ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగింది?
ఏం జరిగింది? సైతాను చేత మోసగించబడ్డారు. హల్లెలూయా. అందుకే జలప్రలయం తర్వాత అందరూ చనిపోయారు, ఎవరు బతకలేరు. మనకి మొదటి తండ్రి ఆదాము అయితే రెండవ తండ్రి మనకి నోవా. అర్థమైందని చెప్పి మాట. మొదలైనటువంటి నోవాహు ఈ భూమి మీద నీళ్ళు అంతా ఆగిపోయిన తర్వాత దుక్కి దున్ని పొలాన్ని సేద్యం చేసి వ్యవసాయం సాగించాడు. హల్లెలూయా. అప్పుడు బాగా తుఫాను వచ్చింది, పంట విస్తారంగా పండింది, సమృద్ధిగా పంట పండింది. ద్రాక్ష తోటలు సమృద్ధిగా పండాయి, అన్ని పంటలు బాగా పండాయి. బాగా తిని హ్యాపీగా కొడుకులు, కోడలు, భార్య ఎంజాయ్ చేస్తున్నారు. ద్రాక్షరసం బాగా తెచ్చుకొని తాగి గుడ్డలు లేకుండా పడి పక్కన దుల్లాడిపోయాడు. ఎవరు? ఇది నేను చెప్పేది ఆదికాండం 9వ అధ్యాయం. బాగా సేద్యం చేసింది, బాగా పండింది. ఇక బాగా డబ్బులు ఇస్తే పని చేయాల్సిన పని ఉంది. అంతా బాగుంది, పంట బాగుంది, లేదండి శుభ్రంగా తిని ద్రాక్షరసం బాగా తాగి ఇక పని కష్టం లేదు, బాధ లేవు, శ్రమ లేవు. తాగినోడికి ఏది ఒంటి మీద కొట్టలేదు కూడా తెలియదు. ఒకవేళ నువ్వు ఈ వాక్యం మాట పెట్టుంటే అప్పుడప్పుడు బీర్ తాగుతాను సార్, అప్పుడప్పుడు ఆ కంపెనీ బ్రాంతి తాగుతాను సార్ అంటే నన్ను మానుకో. తాగినోడు ఏమైపోతాడంటే ఒంటి మీద పట్టుకోవడం వాడికి అంత దౌర్భాగ్య స్థితి ఒకటికి ఏమో అలాంటి జీవితం అవసరానికి వచ్చి ఈ నోవాహు ఇంటికి చదవడం లేదు. 9వ అధ్యాయం. బాగా సంపాదించుకొని బాగా సేద్యం చేసుకుని పంట పడిన తర్వాత ద్రాక్షరసం తాగి ఒళ్ళు తెలియకుండా ఒంటి మీద గుడ్డలు లేక పడిపోయాడు, ఇంట్లో పడిపోయాడు. అంట షేము, హాము, యాపెతు 3 కుమారులు. వాడు చిన్నవాడు ఏం చేశాడు? ఇంట్లో పోతే వాళ్ళ నాన్న అంగవస్త్రం బట్టలు లేకుండా ఉండడం చూశాడు, బయటకు చేశాడు. వాళ్ళ తర్వాత మిగిలిన కుమారులు వెళ్ళి దుప్పటి తీసుకుని వెనక్కి వెళ్ళి మిగిలిన 2 కుమారులు వాళ్ళ నాన్న తప్ప తాగి వస్త్రం లేకుండా పడిపోయింటే అతని మీద కప్పారు. ఈ మత్తులో నుంచి తేరుకుని ఎవరైతే వాళ్ళ నాన్న తీసుకోవడం చూశాడో ఆ కుమారుడిని శపించాడు. వాక్య బాగా అవుతుంది. శపించాడు, తన కడుపును పుట్టిన కుమారుడినే శపించాడు. ఎందుకు వచ్చింది ఇంత దౌర్భాగ్య పరిస్థితి తెలుసా? చెప్తా. సమృద్ధిలో అపాయం ఉంది, జాగ్రత్త అని అనుకుంటుంది. డేంజర్ ఇన్ ప్లెంటీ. నీకు అన్ని సమృద్ధిగా ఉంటే అది నీకు అపాయం అని మర్చిపోవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. నోవాహుకి భార్య బాగుంది, బిడ్డలు బాగున్నారు, కోడలు బాగున్నారు, వెరీ గుడ్, సంసారం బాగుంది, దేవుడు తోడుగా ఉన్నాడు, జలప్రలయం నుంచి తప్పించాడు, వెరీ గుడ్, దేవుడికి స్తోత్రం. కానీ పంట పండించి బాగా విస్తారంగా సంపాదించుకున్న తర్వాత తిని తాగి దేవుడు మర్చిపోయాడు, వస్త్రహీనుడై పడిపోయాడు. చివరికి తన కుమారుణ్ణి శపించాడు. ఇది సమృద్ధిగా ఉండబట్టేగా జరిగింది. కొంచెం కడుపు కాలుతా ఉంటే బాగుంటుంది కదా, లేచి ప్రార్థన చేస్తుంది కదా. కనుక నీకు డేంజర్ ఇన్ ప్లెంటీ, సమృద్ధి, నీకు అన్నీ బాగుంటే అపాయం ఏదో పొంచి ఉందని జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తన కడుపును పుట్టిన కుమారుణ్ణి శపించాడు. డేంజర్ ఇన్ ప్లెంటీ, సమృద్ధిలో అపాయం. మీకు ఏమన్నా కొరత ఉందా? దేవునికి స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. పాస్టర్ గారు మాకు పిల్లలు లేదు, పాస్టర్ గారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. పాస్టర్ గారు మా ఉద్యోగం దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. పాస్టర్ గారు మా ఇల్లు దేవునికి స్తోత్రం, పాస్టర్ గారు మా దీంట్లో ఉన్నాం దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు నా భర్త వల్ల నాకు కష్టాలు దేవునికి స్తోత్రం, పాస్టర్ గారు నా భార్య నేను నేర్పిస్తాను దేవునికి స్తోత్రం. ఏదో ఒక సమస్య ఉంటే నీకు మేలది, ఆశీర్వాదం చెప్పకూడదు. నీకు ఏమీ లేదు, అన్నీ బాగున్నాయంటే నీకు డేంజర్లో ఉన్నావు, నీకు అపాయం జరగబోతుందని జాగ్రత్త. చూడండి, అన్నీ బాగున్నాయి. ఎవరికి? ఆదాముకి, అవ్వ సంతోషంగా ఉన్నారు. సైతాను ఉచ్చులు పడిపోయారు. ఆదాము అలా జరిగింది. నోవాకి ఏం జరిగింది? అన్నీ బాగున్నాయి, బాగా
సేద్యం చేస్తున్నాడు, బాగా పండించుకున్నాడు, బాగా ద్రాక్షరసం తాగి మొత్తుడై నిర్లాడుతూ ఉన్నాడు. కూడా లేకుండా కొడుకు చూశాడు, కొడుకు సేవించాడు. మేలు జరిగిందా? క్షేమం జరిగిందా? సమృద్ధిగా ఉండతారా? లేదు. నీకు సమృద్ధిగా డబ్బులు కోరుతున్నాయంటే, సమృద్ధిగా బంగారం వస్తుందంటే, నీకు అన్ని బాగా జరుగుతున్నాయంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావని జాగ్రత్త. వృత్తిలో అపాయం. మూడవది, ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశం చేరిన తర్వాత వాళ్ళకి అటు ఇటు తిరిగే పని లేదు. దేవుడు వాగ్దానం చేసిన భూమిలోకి చేరిన తర్వాత ధైర్యవంతుడు, మంచి నాయకుడైన యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బాగా తిని తాగి ఏం చేశారు తెలుసా? దాసుల గృహమైన ఐగుప్తు నుంచి దేవుడు 40 సంవత్సరాలు అడవిలో తీసుకొచ్చాడే, మాకు ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, మమ్మల్ని మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆయుష్ ఇచ్చాడు. అవన్నీ మర్చిపోయి విగ్రహాలు మొక్కడం ప్రారంభించారు. అంటున్నా అన్నమాట. ఏం చెప్పాను? లోకస్తులతో అన్యులతో కలిసి సావాసం చేయడం, ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టారు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో ఈ చరిత్రను చూడవచ్చు. భయంకరమైన పరిస్థితి అయిపోయింది వాళ్ళకి. దేవుడు ఏం చేశాడు తెలుసు? వాళ్ళని శత్రువులకు అప్పచెప్పాడు. వాళ్ళని. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? బాగా తిని బాగా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటున్నారు. బాగా ఉంటా దేవుడినే మర్చిపోయారు. ఏం చేశారు? దేవుడిని మర్చిపోయి ఎవరు మొక్కారు? బొమ్మలు మొక్కారు. చాలా వాళ్ళు వాగ్దానం వెళ్ళిన తర్వాత నమ్మకస్తుడు, ధైర్యవంతుడైనటువంటి యెహోషువ చనిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలు జాగ్రత్తగా, ఇశ్రాయేలు ప్రజలు బొమ్మలకు మొక్కే వాళ్ళతో సమావేశం చేశారు. దేవుడు ఏదైనా సహిస్తాడు కానీ విగ్రహారాధన సహించడు. మళ్ళా చెప్పదు. దేవుడు ఏదైనా సహిస్తాడు, విగ్రహారాధన. ఎందుకంటే నేను రోషము గల దేవుడు, ఆకాశమందును భూమి యందును భూమి క్రింద నేల యందును నీవు ఏ రూపాన్ని చేసుకోకూడదు, పూజింపకూడదు, సాగిలపడకూడదు. ఎందుకంటే నేను యెహోవానగు నేను రోషము గల దేవుడను. హల్లెలూయా. ఎవరు నేను? రోషము కలిగిన దేవుడు. నన్ను ప్రేమించు వారికి 1000 తరాల వరకు నా దీవెన. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే నీకు దైవాలోచన, పరిశుద్ధ జీవితం, దేవుడితో అది దేవుడి దగ్గర నేను ఎందుకు సంపాదించుకోకూడదు ఆలోచన కానీ దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకరిని ఆశీర్వదించి ఒకరిని దీవించుకున్నా ఉండడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏదో సంథింగ్ నీకు దేవునికి, నీ కుటుంబానికి దేవుడి కుటుంబానికి ఏదో అడ్డుపడు. దాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. అది ఒక ప్రార్థన ద్వారా సాధ్యం. దైవశాఖ అభిషక్తులైన ద్వారా సాధ్యం. దేవుని శక్తి ద్వారా సాధ్యం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు ఏదైనా సహిస్తాడు కానీ విగ్రహ శక్తిని సహించడు. విగ్రహాలు బొమ్మలకు పెట్టింది, విగ్రహాలు అద్భుతం చేసింది. సిలువ చేసుకోవడం. ఏం చేసుకోవడం? ఇంట్లో సిలువ వేసుకుని దాన్ని ముక్కేది, కడ్డీలు పెట్టుకునేది, పూలు పెట్టేది, దాని టెంకాయలు పెట్టేది, బెల్లం, చక్కెర, పుళ్ళు దాని మీద పెట్టేది. నీకు బుద్ధి తెలియలేదు, అల్లుడు చేసినట్టు చేస్తావు. కొంతమంది యేసుక్రీస్తు బొమ్మ పెట్టేది, ఆ ఫోటో దండం పెట్టేది, కడ్డీలు పెట్టేది, టెంకాయలు పెట్టేది, గుమ్మడికాయ పెట్టేది, తలకాయ పెట్టేది. దేవుడు వాక్యం చదవండి. అడగడం పాస్టర్ గారు ఏది తెలియదు, వాక్యం వాళ్ళు తెలియదు. దేవుడు ఆత్మగలుగా ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనం రాయబడింది. సో విగ్రహారాధన క్షమించాడు. బహు రోషము కలిగిన దేవుడు ఆయన. ఆకాశం మందు కానీ, భూమి ఎందు కానీ, భూమి కింద నేల ఎందు కానీ ఏ రూపాన్ని, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, దాన్ని పూజింపకూడదు, సాగిలపడకూడదు. ఏదైనా యెహోవానగు నేను రోషము గల దేవుడు. మళ్ళీ కోపం అయింది. యేసుక్రీస్తు బొమ్మను కూడా చేసేసి మరి బొమ్మను చేసుకొని సిలువ పెట్టుకొని కోటాలు పెట్టుకొని తగిలించుకొని దానికి పూజ చేస్తుంది. మీరు ఎవరైనా
ఇక్కడ ఇంటికి వెళ్ళి వెంటనే తీసి పక్కన పెట్టేసేది, బయట మారేసేది. వాక్యాన్ని తెచ్చుకోండి, పెద్ద వాక్యం ప్రేమలో రాయించుకోండి, లేదా ప్రింట్ మమతాల వాక్యాలు తెచ్చుకోండి. బొమ్మలకు చూసి ప్రార్థన చేయడం ఆశీర్వాదం కాదు, వాక్యానుసారం కాదు. నీకన్నీ బాగుంటే ఏదో ఒక ఆపద పొంచి ఉందని పెట్టుకో. డేంజర్ ఇన్ ప్లాంటింగ్. ఇంకా ఇద్దరు చెప్తారు. దావీదు, ఎంతమంది తెలుసు దావీదు? బైబిల్ దావీదు దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు మీకు తెలుసు. గొర్రెల కాపరి నుండి రాజు సింహాసనం అధిష్ఠించేంత వరకు దేవుని ప్రవక్త ద్వారా అభిషేకించబడి గొలియాతును చెప్పాడు. ఈ దావీదు చేసిన సాహస కార్యాలు అన్నీ కాదు, అన్ని కార్యాలు చేసిన తర్వాత యుద్ధాలు అయిపోయినాయి, కొట్టుకోవడం అయిపోయింది, తగాదాలు అన్నీ అయిపోయినాయి, ప్రశాంతంగా అన్ని సజావుగా జీవితం కొనసాగుతున్నప్పుడు ఇంట్లో బాగా తిని ఈయన కూడా వాకింగ్ చేస్తూ ఉన్నాడు. ఈయన సరే అటు చూసినా అందరూ వాకింగ్ చూసినా కాకలో పడేవాడు కాదేమో. కింద చూశాడు, ఒక అందమైన స్త్రీ స్నానం చేస్తూ ఉంది అక్కడ. ఆమె పెళ్ళయింది, ఆమె పేరు కశ్యప, ఉరియా భార్య. రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆమెతో పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పించుకోవడానికి తన భర్త చంపించాడు. ఎవరైనా దావీదు మహారాజు. అన్ని సమృద్ధిగా ఉన్నాయి, నేను అంతా బాగున్నాను, యుద్ధాలు జయించాను, రాజ్యాలు జయించాను, డబ్బు సంపాదించాను, వివాహం చేసుకున్నాను, పెళ్లిళ్ళు చేసుకున్నాను, ప్రశాంతంగా జీవితం అని చెప్పి సాయంత్రం వాకింగ్కి వెళ్ళాడు విధి మీద. ఏమేమి జరిగింది? ఎప్పుడు అప్పటి నుంచి దావీదుకి తన కడుపును పుట్టిన బిడ్డలే తను చంపడానికి ప్రయత్నించాడు. అప్పటి నుండి దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో అప్పటి నుండి దావీదు ఇంటిలో సమాధానం లేదు. దేవుడు క్షమిస్తాడు, ఆ ప్రతిఫలం మటుకు దావీదు అనుభవిస్తూ వచ్చాడు. ఎప్పుడు జరిగింది? అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు. ప్రే సహోదరి సహోదరుడా, నీకు అన్నీ బాగున్నాయనుకుంటే, అన్నీ సమృద్ధిగా ఉన్నాయనుకుంటే జాగ్రత్త, అపాయం కొంచెం. నీకు డేంజర్ ఇన్ ప్లంటీ, సమృద్ధిగా నీకు అన్నీ ఉన్నాయంటే అపాయం పొంచుకోనుంది, జాగ్రత్త. అది ఆదాం అయిపోయాడు, నోవా అయిపోయాడు, ఇశ్రాయేలు ప్రజలు అయిపోయారు, దావీదు అయిపోయాడు. ఇప్పుడు సొలొమోను. భూమి ప్రపంచం అంతట్లో సొలొమోనుకు ఉన్న జ్ఞానం ఎవరికి? హల్లెలూయా. దేవుడు దగ్గర దేవుడు ప్రత్యక్షమైన దర్శన రీతిగా సొలొమోను నీకేం కావాలంటే, అయ్యా నాకు నీ ప్రజలైన ఇశ్రాయేలు పరిపాలన చేయడానికి నేను బాలుడను, నాకు అంత జ్ఞానం లేదు కనుక నీ ప్రజలను పరిపాలించడానికి ఏది మంచో ఏది చెడో నడిపించడానికి నాకు తగిన జ్ఞానం దయచేయాలన్నాడు. దేవుడు ఏం చేశాడంటే, సొలొమోను నీవు చేసిన ప్రార్థన నాకు బాగా ఇష్టమైందయ్యా, చాలా మంచిగా చేశావు ప్రార్థన, సూపర్. కనుక నీకు జ్ఞానంతో పాటు డబ్బు ఇస్తున్నా, బంగారు ఇస్తున్నా, పేరు ప్రఖ్యాతులు, హోదా అన్నీ ఇస్తున్నా. గట్టిగా చెప్పండి. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రోత్సహించాడు. దేన్ని ప్రోత్సహించాడు? విగ్రహారాధన. ఇందాకేం చెప్పాను? దేవుడు ఏదైనా సహిస్తాడు, కానీ లాస్ట్కి సొలొమోను జీవితంలో డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్, సంతృప్తి లేని జీవితంలో చనిపోయాడు. అన్ని అనుభవించాడు, సూర్యుడి కింద అన్ని అనుభవించి ప్రతి ఒక్కటి టేస్ట్ చేశాడు, అన్ని టేస్ట్ చేశాడు. ఇది టేస్ట్ చేయలేదని లేదు, అన్ని టేస్ట్ చేశాడు. ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు, జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు, ఎక్కువ మంది పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు. అన్నీ తెలుసుకుని లాస్ట్ అసంతృప్తికరమైన జీవితం చనిపోయాడు. అంత ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి, జ్ఞానం, దేవుని ఆశీర్వాదం, ఒక మంచి నాయకుడు ఉండవలసిన లక్షణాలు ఉంది. ఎప్పుడైతే ఈ విగ్రహారాధన ఒక పక్కన అంటే అన్ని దేవతలను పూజించేవాళ్ళు, వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళు ప్రోత్సహించారు, చేసుకోలే దోపాలు చేయండి, బంధించుకొని చేయండి బాగా అని చెప్పి వాళ్ళని సహకరించాడు. అది జరగడంతో పాటు తన ఆస్తి, తన పరిస్థితి డౌన్ పోయింది, దారిద్ర్యాన్ని. హల్లెలూయా. అంటే అంత సంపన్న స్థితిలో ఉన్న అతను అన్నీ బాగా ఉన్నాయి, బాగా ఉన్నాడు అనుకున్నప్పుడు అతను అంత గొప్పవాడు పడిపోయాడు.
హల్లెలూయా. డేంజర్ ఇన్ ప్లంటీ, సమృద్ధిలో అపాయము. అర్థమైందా? నీకు అన్ని సమృద్ధిగా ఉంటాయి, తిని త్రాగి దేవుడు మర్చిపోతాం, చేయడానికి పనులు చేస్తాం. ఈ 5 మంది జీవితంలో అలా జరిగింది. నెంబర్ 1 ఆదాము, నెంబర్ 2 నోవాహు, నెంబర్ 3 ఇశ్రాయేల్ ప్రజలు, నెంబర్ 4 దావీదు, నెంబర్ 5 సొలొమోను. వాళ్ళకన్నీ బాగున్న సమయంలో ప్రమాదంలో పడ్డారు, హింసలో పడ్డారు, ఉరిలో పడ్డారు, అపాయం డేంజర్లో పడిపోయారు. డేంజర్ ఇన్ ప్లంటీ. కనుక నీవు నేను వారిని దేవుడు మనకి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ దృష్టాంతాలుగా వారి నుంచి మనం నేర్చుకోవడానికి.